हरि ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు మనం 6 చాప్టర్లుగా ఉన్నది, 6 అధ్యాయాలతో ఇచ్చారు మొదటి సంపుటాన్ని. మొత్తం 3 సంపుటాలు ప్రస్తుతానికి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ 3 సంపుటాల్లోనూ మొదటి సంపుటాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో మరలా 6 భాగాలుగా ఇచ్చి ఒక్కొక్క భాగంలో మళ్ళీ కొన్ని అధ్యాయాలుగా ఇచ్చుకుంటూ వచ్చారు. మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. రెండో భాగంలోకి వచ్చాము. ఈ రెండో భాగంలో మళ్ళీ ఒక అధ్యాయం, అంటే ద సింబాలికల్ లాంగ్వేజ్. ది సింబాలికల్ లాంగ్వేజ్ దగ్గరికి, అంటే ఈ పవిత్ర గ్రంథం ఏదైతే చెప్పుకుంటున్నామో బైబిల్, ఇది గ్రంథం అనగానే ఒక భాషలో రాయబడింది. ఏ భాషలో రాయబడింది అది మనకి తెలియాలి. ప్రస్తుతం ప్రధానంగా మనం ఏదైనా ఒక దాంట్లోకి వెళ్ళబోతున్నామంటే ఇది ఎట్లాగా ఉంది, దీని సంగతి ఏంటి అన్నది మనకు కొంత అవగాహన కావాలి. ఏ పద్ధతిలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు,
మనం ఎందుకు ఒక చోటకు వెళుతున్నాము? మనకు అవసరం ఏర్పడింది. అవసరం లేకపోతే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. మరి ఎవరు రావట్లేదు కదా! మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. అంటే అవసరం. ఆ అవసరం దృష్ట్యా ఒక చోటకి వెళ్తాం మనం. సో, దాని దగ్గరికి వెళ్ళాము. అయితే అక్కడికి వెళితే అది మన అవసరాన్ని తీరుస్తుందా లేదా? ఇక్కడ ఇంకొక ప్రశ్న మరి. మొదటి ప్రశ్నేమో మన అవసరం వచ్చింది. మరి ఈ అవసరం తీరాలంటే ఏం చేయాలి మనం? సరే ఒక చోటకొచ్చాము. అది మన అవసరాన్ని తీరుస్తుందా లేదా? బైబిల్ గ్రంథం దగ్గరికొచ్చాం. పవిత్ర గ్రంథం అన్నారు బైబిల్. ప్రధానంగా ఏంటంటే మన యొక్క మొత్తం సర్వ బాధ్యతలు తను తీసుకుంటారని ఒకాయన చెప్తున్నారిక్కడ. పూర్తి రక్షణ భారం నాదే. అభయహస్తం ఇస్తున్నాడు ఒకాయన ఇక్కడ. అందువల్ల ఇదేదో బాగుందని ఈ టైపుకొచ్చాము. కానీ ఇక్కడ ఏంటి జరుగుతుంది? మన అవసరము పూర్తి అవ్వడం లేదు. ఇప్పుడు మన అవసరం ఏంటి? మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవి తొలగిపోవటం కాదు. వీటి నుంచి ఉపశమనము పొందటం కాదు. ఇది ఉపశమనము పొంది ఇక్కడతో ఆగిపోకుండా అసలైనటువంటి అవసరం ఏదైతే ఉందో మనకి కాన్షియస్ యూనియన్ విత్ గాడ్, దైవముతో కలయిక, ఎరుకతో దైవముతో కలయిక, దైవముగా దైవ భావంతో, దైవానుభూతితో మనము ఉండడం ఇది మనకి అసలైన అవసరం. మిగతా అన్ని ఏదో కొన్ని అది కూడా అవసరాలే, అవి రోజువారీ అవసరం అన్నట్టు ఉంటాయి. అవి ఎంత తీర్చినా గానీ మరలా వస్తుంటాయి. అవి ఆగేది కాదు. అది రోజువారీ అవసరాలు. మనం చూడండి నిత్య జీవితంలో పుట్టిన దగ్గర నుంచి తింటానే ఉన్నామా? అవసరం తీరిందా? మళ్ళీ సాయంత్రానికి మధ్యాహ్నానికి మనం రెడీగా ఉన్నాం మధ్యాహ్నం తినటానికి. కొన్ని మధ్యాహ్నం తినంగానే అయిపోతుందా? మళ్ళీ రాత్రికి రెడీగా ఉంటున్నాం. బట్ ఇవన్నీ ఏంటంటే ఈ రోజువారీ అవసరాలన్నీ అవి ఒక చోట ఆగటం లేదు. కాబట్టి వాటిని మనము ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. వాటిని ఆ అవసరాలను తీర్చుకుంటూ వెళుతూ ఇవే కాదు మన అవసరాలు, ఇంకా అసలైన అవసరము ఒకటి ఉన్నది. అది ఒక్కసారి తీరితే ఆ అవసరము ఇక మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రస్తావన రాదు. ఒక్కసారి గనక ఆ అవసరం తీరింది అంటే కాన్షియస్ యూనియన్ విత్ గాడ్, దైవముతో మనము ఎరుకతో కలియటం జరిగితే, ఆ దైవానుభూతిలోకి మనం వెళితే ఇంకా అక్కడి నుంచి ఇక మళ్ళీ వెనక్కి రావటం ఉండదు. ఈ మిగతా రోజువారీ అవసరాలన్నీ మరలా ఓకే, దానికి మనం ఎందుకంటే అనేకత్వంలో ఉన్నాము, ఈ వ్యక్త సృష్టిలో ఉన్నాం కాబట్టి ఇది సహజం, ఇది అవసరం, దీనికి ఇది అవసరం కాబట్టి దీన్ని మనము పూర్తి చేస్తూ దీన్నేమి పక్కకి తొలగించకుండా దైవం యొక్క ఇచ్చ కూడా అదే. ఈ సృష్టించిన వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ మొత్తం సృష్టిని సృష్టించిన వాడు, అతని యొక్క కోరిక ఏంటి? ఈ అనేకత్వంలో, ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించి ఏకత్వానుభూతిని పొందుతూ ఈ అనేకత్వంలో తన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఇతరులతో అలాగా వ్యవహరిస్తూ ఉండాలి. తనతోనే ఇతరులతో వ్యవహరిస్తున్నాను, తనే ఇతరులుగా ఉన్నారు, తానే ఇంతమందిగా ఉన్నాను అని మనం అందరము ఒకళ్ళకొకళ్ళు, నేనే ఇంతమందిగా ఉన్నాను, నాతోనే మాట్లాడుతున్నాను,
మీతో మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? నాతో నేను మాట్లాడుకుంటున్నాను అన్నట్టుగా. అట్లాగా అది మనకి అసలైన అవసరం. మరి అవసరం తీర్చడం కోసం, ఆ తీరడం కోసం ఈ పవిత్ర గ్రంథం దగ్గరకొచ్చాము. అయితే ఇక్కడ కొన్ని అవసరాలు తీరుతున్నట్టు ఉన్నాయి గానీ, అవన్నీ ఏంటి? జీవిత అవసరాలు. నిత్య జీవిత అవసరాలు. అక్కడ వరకే మనం వచ్చాము. అక్కడి వరకు అది తీరుతున్నట్టున్నాయి. కానీ మరలా మొలకెత్తుతూనే ఉన్నాయి. ఆ మొక్కని పీకేసాము అయిపోయింది. మళ్ళీ మొక్క మొలకెత్తింది మళ్ళీ. మనం ఇంటి ముందు దొడ్లో ఇవాళంతా క్లీన్ చేసాం. పిచ్చి మొక్కలు చాలా వచ్చేసినాయి. అవన్నీ తీసేసి శుభ్రం చేసాం. అమ్మ! బాగుంది చక్కగా అనుకున్నాం. మళ్ళీ ఒక వారం రోజులు ఆగిన తర్వాత అటు చూస్తే మళ్ళీ మామూలే. అట్లా మన అవసరాలు ఉంటాయన్నమాట. కాబట్టి దీనికి ఈ పవిత్ర గ్రంథం దగ్గరికి రావాల్సినంత ఇది లేదు దీనికి. అంటే ఇంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగిందిది. ఈ చిన్న అవసరాలకి ఇవ్వటం కోసమే ఇది పెట్టారనుకోండి ఈ పవిత్ర గ్రంథాన్ని. ఈ పవిత్ర గ్రంథము ద్వారా పిలుపునిచ్చిన వ్యక్తి ఈ చిన్న అవసరాల కోసమే పిలుపిచ్చాడనుకోండి. ఇక దాని గురించి మనం మాట్లాడం. మనం అటువైపు వెళ్ళం. ఎందుకంటే మనకేంటంటే అసలైన అవసరము ఒకటి మనకి గమనికలోకొచ్చింది. ఇయన్నీ నిత్య జీవిత అవసరాలు ఇవన్నీ జరిగిపోతుంటాయి. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక అవసరం ఉంది మనకి. ఆ అవసరం ఏంటి? తీరిందా? ఇంకా అక్కర్లేదు. కానీ అది తప్పక తీరాల్సిన అవసరం అది. అది వాయిదా వేయటానికి అవకాశం లేని అవసరం అది. ఇంకా మనం నిత్య జీవితంలో వాయిదా వేయొచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినలేదు, పర్వాలేదు. ఒక పూట అన్నం తినకపోతే పెద్దగా ఏమి జరగదు గదా! రాత్రికి తింటాం. రాత్రి గూడా దొరకలేదు అన్నం. ఏదో సందర్భం పడలేదు. తినలేకపోయాము. పర్వాలేదు. రేపుంది గదా! అట్లాగా ఇక్కడ ఇదుంది. కానీ ఈ అవసరము ఇట్లా వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ క్షణంలోనే రావాలి మనకది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. ఎప్పుడో మనము ఈ అనుభూతిలోకి రావాల్సిన వాళ్ళం. ఈ దైవానుభూతిలోకి కాన్షియస్ యూనియన్ విత్ గాడ్. ఆ దైవానుభూతిలోకి మనము ఎప్పుడో రావాల్సిన వాళ్ళం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి ఇక ఆలస్యం చేయటం కాదు. ఇప్పుడు ఇది మనకు కావాలి. అందుకని పవిత్ర గ్రంథం దగ్గరకొచ్చాం. ఎందుకంటే రక్షణ పూర్తి బాధ్యత తను వహిస్తున్నాడు అన్న పిలుపు మనకు వినపడింది. వచ్చాము ఇక్కడికి. తీరా చూస్తే ఈ నిత్య జీవిత అవసరాలే అన్నట్టుగా ఉంది గానీ, ఈ అసలు అవసరం ఇది తీరుస్తుందా లేదా అన్నట్టుగా మనకి అనుమానం వస్తుంది. ఆ పవిత్ర గ్రంథాన్ని చదివినప్పుడు. ఇక్కడ ఆగాం మనం ఇప్పుడు. అయితే పవిత్ర గ్రంథము అనంగానే అది మనుషులు ఇచ్చింది కాదు కదా! మనుషుల నుంచి అందింది కాదది. మనుషుల నుంచి అందింది. కానీ మనుషులు తమ సొంతగా రాసింది కాదది. మనుషుల ద్వారా అందింపబడింది. మనుషులు దర్శించి, అనుభూతి చెంది, అంతర్వాణిగా వాళ్ళకి వినిపిస్తుంటే, దివ్య దృష్టితో వాళ్ళు ఆ దృశ్యాన్ని గమనిస్తుంటే, ఆ దృశ్యాన్ని చూస్తుంటే, ఆ చూచిన దాన్ని, విన్న దాన్ని గ్రంథస్థం చేశారు వాళ్ళు. కాబట్టి పవిత్ర గ్రంథము అంత తేలికగా ఏమీ లేదు. కాబట్టి దానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నది అర్థమైంది. మరి అయినా గాని ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకు మనము గ్రహించలేకపోతున్నాము? అది అందివ్వటం లేదని ఒకటి, మనం గ్రహించలేకపోతున్నాం అనేది ఒకటి. అయితే మన మీద తప్పేసుకోం కాబట్టి, మనదంతా ఒప్పే చేసుకుంటాం అన్నట్టుగా భావన ఉంటుంది కాబట్టి, ఆ తప్పుని
అవతల దాని మీద నెట్టేస్తున్నాం, పవిత్ర గ్రంథం మీదకి నెట్టేస్తున్నాం. అది సరిగా లేదు అన్నట్టుగా భావన వచ్చింది. అట్లా కాదు, అది చదవటం తెలియక మనకి, అది ఏ భాషలో రాశారో మనకి తెలియలేదు. తెలుగులో రాసి ఉంది కదండి, తెలుగులో ఉన్నదే కదా మేము చదువుతున్నాము, మాకు భాష తెలుసు కదా తెలుగు. ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ భాష కూడా వచ్చు మాకు, ఇంగ్లీష్ చదువుతున్నాం. హిబ్రూ భాష నేర్చుకున్నాం, హిబ్రూ భాషలో ఉన్నది కూడా మేము చదువుతున్నాం. మరి ఇంకా ఏంటి? ఏ? అది వాడుక భాషతో అక్కడ వరకు సరిపోదది. ఆ వాడుక భాషను ఉపయోగిస్తూ ఇంకా ఏదో విషయాన్ని అక్కడ నిగూఢంగా మనకి అందజేస్తూ వచ్చారు, సంకేతముగా అందజేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ పవిత్ర గ్రంథాన్ని మనం చదవాలంటే అసలు ఆ పవిత్ర గ్రంథం ఏ భాషలో ఇచ్చారో ముందు ఆ భాష యొక్క విషయం ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సింబాలికల్ లాంగ్వేజ్ రెండో భాగంలోకి వచ్చాము. రెండో భాగంలో మొదటి అధ్యాయము ద సింబాలికల్ లాంగ్వేజ్, సాంకేతిక భాష, సంకేతంతో రాసినది. ఎందుకని మనం ఏదైనా కానీ సంకేతమే. ఇప్పుడు మనకి సంతోషం వచ్చింది, అద్భుతమైన సంతోషం వచ్చింది, ఎంత ఆనందం అంటే చెప్పలేం, గాల్లో తేలిపోతున్నట్టుంది, ముఖం అంతా వెలిగిపోతా ఉంది. ఇప్పుడు సంతోషము మనకి ఎక్కడ కనిపించింది? లేదు కదా. కానీ దాని యొక్క వ్యక్త రూపం ఏది? ఆ ముఖంలో వెలుగు, కళ్ళు వెలుగుతూ ఉన్నాయి, ముఖమంతా వెలుగుతూ ఉంది సంతోషంతో అన్నట్టుగా. సంతోషానికి ఇవన్నీ గుర్తులు. సంతోషం అనే మనకి ఒక ముద్ద ఏమీ లేదు కదా అక్కడ. సంతోషిస్తున్నాడండి ఆయన అన్నాము అంటే ఎట్లా చెప్పగలిగావు నువ్వు సంతోషిస్తున్నాడని? అతని ముఖం వెలిగిపోతా ఉంది, గంతులేస్తున్నాడు, కాళ్ళు తేలిపోతున్నట్టున్నాడు, తన కుటుంబ సభ్యుల్ని దగ్గర వాళ్ళని కౌగులించుకుంటున్నాడు ఆనందంతో. ఇట్లాగా మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ దేని యొక్క వ్యక్త రూపాలు? సంతోషము యొక్క వ్యక్త రూపాలు. సంతోషము మనకు కనిపించిందా? లేదు. మనకు కనిపించిందంతా ఏంటి? దాని యొక్క వ్యక్త రూపం. ఇవన్నీ చూసి మనము ఇతనికి సంతోషంగా ఉంది, సంతోషంలో మునిగి తేలుతున్నాడు అన్నది మనకు అర్థమైంది. ఎట్లాగా అర్థమైంది? ఈ చర్యల ద్వారా, ఈ బాహ్యంగా ఉన్నటువంటి చర్యల ద్వారా మనకి అతను సంతోషంలో ఉన్నాడు అన్న విషయము మనకి గమనికలోకి వచ్చింది. అదే ఇంకొక పద్ధతిలో ఏడుపు ముఖం, కళ్ళ వెంట నీళ్లు, కుటుంబం మొత్తం కూలిపోయింది అన్నట్టు, కుప్ప కూలిపోయింది అన్నట్టుగా, జీవితం అంతా కుప్ప కూలిపోయింది, ఇంకా బతకడం వృధా, చనిపోవటమే, బతికి అనవసరం, ఇంకా చనిపోవడమే మంచిది అని బోధిస్తూ ఏదో ఒక విషాదకర సంఘటన జరిగింది, దానికి ప్రతిస్పందిస్తూ ఇతను ఇలాగా చూస్తున్నాడు. అతని ముఖం గాని, అతని ప్రవర్తన గాని, ముఖ కవళికలు, అతని ప్రవర్తన, అతని మాటలు, ఇవన్నీ దేన్ని సూచిస్తూ ఉంది? అతనిలో ఉన్నటువంటి దుఃఖాన్ని సూచిస్తూ ఉంది. అంతకుముందు అతనిలో ఉన్నటువంటి సంతోషాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి అసలు విషయం ఒకటి ఉంటుంది, దాన్ని సూచిస్తూ ఉన్నదే మనకి తెలుస్తూ ఉన్నది. అసలు విషయం మనకు తెలిసిందా? సంతోషం మనకు కనపడిందా? దుఃఖం మనకు కనపడిందా? ఎట్లా కనపడింది? వాటిని సూచిస్తున్నటువంటి అతని యొక్క మాటలు, చేతలు, అతని ముఖ కవళికలు, వీటి ద్వారానే కదా మనకు తెలిసింది. మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ విషయాన్నే మనము పక్కకు పెట్టేశాం, దాన్ని అంతగా లెక్కలోకి తీసుకోవటం లేదు.
ఇప్పుడు బైబిల్లో ఉన్న గ్రంథాన్ని చదువుదామని వెళ్ళాము. చదివితే గందరగోళంలోకి వెళ్ళాము. దీన్ని అసలు పక్కన పెట్టేద్దాం, విసిరిపారేద్దాం, ఇది పనికిరాదు అన్న భావనలోకి కూడా వచ్చేసాము. ఇది తప్పుడు దారిలోకి నడిపిస్తూ ఉన్నది, కాబట్టి ఇది కాదు అన్న దాంట్లో కూడా వచ్చేసాము. ఎందుకని? దాంట్లో అదంతా ఏ భాషలో ఇవ్వబడింది? సింబాలికల్ లాంగ్వేజ్, సాంకేతిక భాషలో ఇవ్వబడింది, సంకేతాత్మకముగా ఇవ్వబడింది. ఒకదాని యొక్క విషయం చెప్పడం కోసం సంకేతాలతో మనకు అందింపబడింది. కాబట్టి మనం ఎట్లాగైతే వీడిని చూసి అతను సంతోషంగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు, లేక కోపంతో ఉన్నాడు, ఇట్లాగా మనం చెప్పగలుగుతున్నాము. అట్లాగా ఈ సంతోషము, ఈ దుఃఖము, ఆ కోపము, వాటి దగ్గరికి వెళుతున్నాము లేదా మనము? వీటి ద్వారా. వాటి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాము? వీటి ద్వారా కదా. అట్లాగే ఈ వాక్యాల ద్వారా అసలైన విషయం ఏదైతే ఉందో ఆ దైవానికి సంబంధించింది, ఆ దైవానికి మనకి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించిన విషయాలు, వాటి దగ్గరికి మనం వెళ్ళాలి. వీటి ద్వారా వెళ్ళాలి, ఈ భాష ద్వారా వెళ్ళాలి, ఇచ్చినటువంటి ఈ వాక్యాల ద్వారానే మనం వెళ్ళాలి. అంటే ఈ వాక్యాలు ఎలాగ ఇవ్వబడ్డాయి? సింబాలికల్ లాంగ్వేజ్ గా, సాంకేతికముగా, సంకేతాత్మకముగా ఇవ్వబడ్డాయి. కాబట్టి దాంట్లో ఉన్నది ఏంటి అన్నది మనము వెంటనే తెలియదు కదా. ఇదంటే మనకు అలవాటు అయిపోయి కోపంగా ఉన్న వాళ్ళని మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం. మనము చిన్నప్పుడు తల్లిదండ్రులను చూసాం, ఇప్పుడే మనకి తెలిసిపోయింది. తండ్రి కోపంగా ఉంటే ఎలాగా చేస్తాడో మనల్ని, మనం పిల్లలుగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉంటే మనల్ని ఎలాగా చేస్తాడో, మన పట్ల ఎలాగా ఉంటాడో మనం అర్థమైపోయింది కదా మనకి. అందువల్ల వెంటనే ఆయన ఏంటి చేస్తున్నాడో వెంటనే మనకు ఆ ముఖంలోనే తెలిసిపోతుంది. వెంటనే పసిగట్టేస్తాం, అమ్మో కోపంగా ఉన్నాడు, ఇది జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మనం, లేకపోతే వాయింపులే మనకి, వీపు విమానం మోతాయి మనకి అని. పిల్లోడు జాగ్రత్తగా ఉంటాడా లేదా? వాడి ముఖం చూసి, తండ్రి ముఖం చూసి జాగ్రత్తగా ఉంటాడా లేదా కనిపెట్టేశాడు వాడు. అట్లాగా మనం దీని దగ్గర ఏంటంటే మనకి అలవాటు అవ్వాల. మనకు చిన్నప్పటి నుంచి అవి అలవాటైనాయి కానీ వాటిని పసిగట్టగలగ నేర్పు మనకు వచ్చింది. కానీ ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న భాషని పసిగట్టే నేర్పు మనకి రాలేదు. ఈ భాష సంకేతాత్మకంగా ఉంది. ఈ భాష ద్వారా ఏ సంకేతాన్ని అందించడానికి మనకి ఇచ్చారో అసలైన ఆ సంకేతాన్ని పట్టుకోవటానికి కావలసిన నేర్పు, ఆ తెలివితేటలు, అవి మన దగ్గర కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాని పట్ల మనం ఎప్పుడు వెళ్ళలేదు. మనం ఈ రోజంతా ఈ తల్లి తండ్రి మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళతోనే గడిచిపోతా ఉంది. కానీ మొత్తానికి ఆధారమైనటువంటి వాడు ఎవడున్నాడు, నన్ను నడుపుతున్నది ఎవరు, మొత్తం సంగతి తర్వాత చూద్దాం. అసలు నన్ను నడిపేది ఎవరు? నేను ఎట్లాగా మాట్లాడుతున్నాను, చేస్తున్నాను, పెరుగుతున్నాను రోజు రోజుకి. చిన్నప్పుడు ఎలాగున్నాం, ఇప్పటికి ఎలాగా పెరిగాము, మరి ఎన్నెన్నో తెలివితేటలు వచ్చినాయి, ఎన్నెన్నో విషయాలు గ్రహిస్తున్నాం. ఎట్లా జరుగుతుంది ఇదంతా? నేనేమి పెరగడానికి చేయటం లేదు, నేను ఊరికే రోజుకి ఇంత అన్నం తింటున్నాను అంతే, ఇంత భోజనం చేస్తున్నాను. ఆ కాస్త దానికి అది ఎలాగో పెరిగిపోతా ఉంది దేహం. దీంట్లో ఏది మనం చేయటం లేదు, అలా జరిగిపోతూ వస్తుంది. ఏంటి, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఈ లోపల నాలుక మీద అన్నం ముద్ద పెడితే అది నవిలి మింగేటప్పటికల్లా ఇన్ని మార్పులు గురవుతా ఉంది. ఒక్కటి చేయటంలా మనం దానికి సంబంధించి మొత్తం ఈ యంత్రమే చేసుకుంటా ఉంది. ఈ దేహం అనే అద్భుతమైనటువంటి ఒక మహాయంత్రం చేసుకుంటా ఉంది. అది ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఈ యంత్రాన్ని ఎవరు పెట్టారు ఇక్కడ? ఆ విషయాలు కావాలంటే పవిత్ర గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి. పవిత్ర గ్రంథాల దగ్గరికి వెళ్తేనేమో ఆ భాష అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే
అది సాంకేతికమైన భాషలో ఇవ్వబడిన గ్రంథములు, సంకేతాలతో కూడుకున్నది. అది అర్థమైతే ఈ సంకేతం ఏంటి, ఇది దేనికి సంకేతము, ఈ వాక్యం ఇచ్చారు, ఇది దేనికి సంకేతము. ఇప్పుడు మొదటి వాక్యమే ఉందనుకోండి, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఇది మామూలుగా మనం మాట చూస్తే ఏముంది, దీంట్లో ఉన్న సంకేతం ఏంటి, నేరుగా చదవటం కాదు. ఇక్కడ ఏ వాక్యమైనా తీసుకోండి, ఏ పదమైనా తీసుకోండి, నేరుగా కాదు. నేరుగా అంటే మనం మామూలు రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలుగా వచ్చేస్తాయి. నేరుగా కాదు. దీంట్లో ఉన్న సంకేతం ఏంటి, ఇది సాంకేతికంగా ఇవ్వబడిన భాష, సింబాలికల్ లాంగ్వేజ్. ఏదో ఒక గొప్ప విషయాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని, ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయాన్ని ఈ వాక్యాల్లో పెట్టారు, ఈ పదాల్లో పెట్టారు. కాబట్టి దేన్ని సూచిస్తూ ఉంది ఇది అని అట్లాగా మనం చదవాలి. దీంట్లో ఉన్న సంకేతం ఏంటి, ఏ సంకేతం ఇది తెలియచేస్తుంది అన్నమాట. ఒక క్రిస్టియన్ బైబిలే కాదు, యాజ్ ఆల్సో ద స్క్రిప్చర్స్ ఆఫ్ అదర్ ఫేత్స్. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి గ్రంథాలు లేకుండా లేవు దాదాపుగా. ఏ సంప్రదాయానికి సంబంధించిందైనా, ఏ మతానికి సంబంధించిందైనా ఒక గ్రంథం ఆధారంగా పెట్టుకుని ఆ గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, ఆచరిస్తూ, దాంట్లో చెప్పిన విషయాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరూ. దాన్ని అనుసరిస్తూ, ఆ మతాన్ని అనుసరిస్తూ అలాగ వెళుతున్నారు. కాబట్టి అందరికీ ఆధారము పవిత్ర గ్రంథం. వేరువేరుగా ఉండొచ్చు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పవిత్ర గ్రంథము. ఏమైనప్పటికీ అందరికీ ఆధారం ఏంటి, దైవము. కనపడేవాడు కాదు. ఇప్పుడు కోపము, సంతోషము, దుఃఖము, భయము, దిగులు ఇవి కనపడతాయా? ఎట్లా తెలుస్తున్నాయి మనకి? దాని యొక్క వ్యక్త రూపాల ద్వారా, ఆ మనుషులు చేస్తున్నటువంటి ఆ చేతల ద్వారా, మాటల ద్వారా, ముఖ కవళికల ద్వారా అలాగా తెలుస్తుంది. అట్లాగే ఈ సృష్టి మొత్తం మనకి తెలుస్తూ ఉంది కదా. ఎలాగా వస్తుంది మరి ఈ సృష్టి? అవ్యక్తంగా ఈ మొత్తాన్ని మొత్తంలో వ్యాపించి ఉన్నవాడు ఎవడో ఒకడు ఉండి ఉండాలి. నేను ఒకడు మళ్ళీ ఎక్కడో ఉండి ఉంటే దీన్ని నడపటము వీలు కాదు కదా. రిమోట్ తో మనం టీవీకి దూరంగా కూర్చుని రిమోట్ తో, లేకపోతే ఏసీకి దూరంగా కూర్చుని రిమోట్ కంట్రోల్ తో మనము వాటిని ఎలా కావాలంటే అలాగా మార్చుకుంటున్నాము, వాటితో పని చేపిస్తున్నాము. ఆ ఉపకరణాలతో మనము పనులు జరిపించుకుంటున్నాం రిమోట్ తో, వాటి దగ్గరికి వెళ్లాల్సిన పని లేకుండా. అట్లాగే ఆయన ఈ సృష్టికి దూరంగా ఉండే రిమోట్ కంట్రోల్ తో కూర్చుని చేస్తున్నాడా అంటే ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ భౌతికంగా వస్తువులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనకి ఆ రిమోట్ కంట్రోల్ ఒక చోట ఉండొచ్చు, ఆ వస్తువు ఒక చోట ఉండొచ్చు. ఆ రిమోట్ కంట్రోల్ పట్టుకుని మనము దాన్ని అట్లాగా ఇట్లాగా మనము మరి ఉపగ్రహాల్ని పంపిస్తున్నాం పైకి, అంతరిక్షంలోకి ఉపగ్రహాల్ని పంపించి ఆ ఉపగ్రహాలు మనం ఆ గ్రహముల యొక్క కక్ష ఒక చంద్రగ్రహానికో కుజగ్రహానికో ఇట్లాగా అక్కడ దాకా పంపించి వాటి చుట్టూ తిరిగేటట్టుగా చేస్తున్నాం మనం. రిమోట్ కంట్రోలే కదా. మనం ఇక్కడ ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రము, ఆ నాసానో లేకపోతే మనము శ్రీహరికోటో అక్కడ కూర్చుని మనం రిమోట్ తో మనము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం.
అది అక్కడ దాని చుట్టూ తిరిగేటట్టుగా, అక్కడ ఫోటోలు తీసేటట్టుగా అది ఇవన్నీ రిమోట్ తో మనం చేస్తున్నాం. కానీ దైవం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆయన రిమోట్ కంట్రోల్ తో ఎక్కడో వైకుంఠంలో కూర్చుని, ఎక్కడో స్వర్గంలో కూర్చుని అలాగా చేయటానికి వీలయ్యేది కాదు ఇది. అంటే సమస్త ముందు ఆయన ఉన్నాడు, ఉండాలి ఆయన. ఎక్కడ లేకపోయినా దేహం మొత్తంలో ప్రాణశక్తి ఉంటేనే కదా మనము ఈ వేలి కొస కూడా మనకి స్పర్శ కావాలి అంటే, వేలి కొసలో స్పర్శ లేకపోతే మనం ఏం చేయగలం? కాబట్టి వేలి కొసల వరకు శిరస్సు నుంచి పాదమంతా దేహం మొత్తము ఆ ప్రాణశక్తి ప్రసారం ఉంటేనే కదా మనకి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. అట్లాగే ఈ సమస్త సృష్టి యందు ఆయన వ్యాపించి ఉంటేనే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో కుదరదు. ఇది సృష్టికి మనం చేస్తున్నటువంటి ఈ పనులకి తేడా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన, కానీ మనకి కనపట్లేదు. ఉన్నాడని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? కోపం ఉందని మనం ఎలా చెప్పగలిగాము? సంతోషంగా ఉన్నాడని ఎలా చెప్పగలిగాము? దుఃఖంగా ఉన్నాడని ఎలా చెప్పగలిగాము? దుఃఖాన్ని చూసి చెప్పామా మనం? కోపాన్ని చూసి చెప్పామా? సంతోషాన్ని చూసి చెప్పామా? కాదు కదా. అట్లాగే దేవుణ్ణి చూసి ఈ సృష్టిని గురించి మనం చెప్పడం అనేది సాధ్యపడదు. అవ్యక్తంగా మొత్తం వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి దైవం గురించిన విశేషాలు చెప్పేది ఈ పవిత్ర గ్రంథం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది సాంకేతికముగా సంకేతాలతో ఈ విషయం చెప్పింది అంటే ఒకదానికి సంకేతంగా ఇక్కడ ఈ విషయము వ్రాయబడి ఉన్నది. అంతేగాని ఇక్కడ రాసినటువంటి వాక్యాన్ని చదివి నేరుగా మన నిత్య జీవితంతో దాన్ని అన్వయించుకుంటూ మన రోజువారీ జీవితంలో మనకు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇది అన్వయించుకుంటూ పోలిక చూసుకుంటూ ఏహేహే దానికన్నా మనమే చాలా గొప్పగా ఉన్నామే అని ఎగతాళి చేస్తూ అయిపోతా ఉన్నారు. అట్లా కాదు, ఇది సంకేతాత్మకముగా ఇచ్చినది. ముందు అది అర్థం అవ్వాలి మనకు. సంకేతాత్మకంగా ఇచ్చారంటే అప్పుడు ఏం చేస్తాము? ఆ సంకేతం ఏంటో చూసుకోవడానికి, ఆ గుట్టు విప్పడానికి, ఆ ముడి విప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. మనం ఎందుకు ఇంత దాకా ఎలాగ ప్రయత్నం చేయలేదు? ఇది సింబాలికల్ లాంగ్వేజ్ లో వ్రాయబడి ఉంది అని మనకు తెలియలా. మామూలు భాషలో వ్రాసిన గ్రంథం కదా అని మామూలుగా చదివేసుకుంటూ పోతున్నాము. వ్యక్తుల జీవిత చరిత్రలు, వాళ్ళు 5గురిని 10 మందిని పెళ్లిళ్ళు చేసుకోవటాలు, ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు, గందరగోళంగా ఉందంతా. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అవన్నీ ఈ గ్రంథంలో పెట్టి అవి మనం చదవాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది రాజులు లేరు, ఎంతమంది కొన్ని లక్షల కోట్ల మంది రాజులు వెళ్ళిపోయారు. కోటాను కోట్ల సంవత్సరాలది కదా ఈ యుగం, ఈ సృష్టి వాటికి కాదు కదా. మరి ఇంత సృష్టిలో, ఇంత కాలంలో, ఇంతకాల పరిమాణంలో ఎంతమంది, ఎన్ని రాజవంశాలు, ఎందరు రాజులు, ఎందరు ప్రజలు, అందరూ మరి నశించిపోయారు కదా. ఆ కథలన్నీ నశించిపోయిన వాళ్ళ కథలు మనకెందుకండి? నిత్యము ఉండేవాడి కథ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు నశించిపోయేవాడి కథ, మనము నశించే వాళ్ళమే, మన చుట్టూ ఉన్న వాళ్ళు నశించే వాళ్ళే. ఈ కథలు చెప్పుకొని మనము ఈ నశించిన దానికి ఎలాగే వెళ్ళగలం? మనకు కావాల్సింది ఏంటి? నశింపు లేనిది, నాశనము లేనిది. ఇప్పుడు దాంట్లో ఉన్నవన్నీ ఏంటి? నాశనము ఉన్నాయి, నశించినవి. ఎవడు వెళ్ళాడు కదా. అబ్రహాము లేడు, ఎప్పుడు లేడు, కొంతకాలం ఉన్నాడు, వెళ్ళిపోయాడు వాడు. యోహాన్ అంటున్నాము, తర్వాత ఆయనకి 12 మంది సంతానం అంటున్నాము. అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. బైబిల్ గ్రంథంలో వివరించినటువంటి వ్యక్తులు పేర్లతో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఎవ్వరు కూడా శాశ్వతంగా లేరు. కొంతకాలం ఉన్నారు,
కొన్ని పనులు చేశారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళ గురించి మనం ఏం చదువుతాము? ఏంటి, మనం టైం వేస్టే కదా. నశించే వాళ్ళ గురించి మనకెందుకు? నశించకుండా ఉండే వ్యవహారం ఏదో చూడండి, అది మాకు చెప్పండి, అది మేము చదువుకొని మేము నశింపు లేని, నాశనము లేని శాశ్వతమైన విషయానికి మేము చేరటానికి ప్రయత్నం చేస్తాము. అది కదా మన ఇది. ఒకటి ఇది సింబాలికల్ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది, ఇంకా అది అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాం మనము? ఇది దేనికి సంకేతంగా ఇచ్చారు ఈ వాక్యాన్ని? ఈ వాక్యంలో చెప్పబడ్డ విషయము ఇగో, ఆదాము, అట్లాగే ఈవు, సాతాను, అట్లా ఇక్కడ మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కల్లా, నా మాంసాన్ని తినండి మీరు, నా రక్తాన్ని త్రాగండి మీరు అని ఉంటున్నాడు ఆయన. ఇదేంటి? మనిషి రక్తం తాగే వాళ్ళమా మనము? మనిషి మాంసాన్ని తినే వాళ్ళమా మనము? మనము ఆదిమ మానవులం కాదు కదా, నాగరిక మానవులం. మరి అట్లాగా అన్నాడు దాంట్లో. ఏంటిది? కాబట్టి సింబాలికల్ లాంగ్వేజ్ అదే అర్థమైతే మనం అప్పుడు, అందుకని ఇప్పుడు ఇది ఏ లాంగ్వేజ్ లో రాయబడి ఉందో అన్నది మన దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు జాఫ్రీ రాట్సన్. సో సింబాలికల్ లాంగ్వేజ్ అనేటప్పుడు కల్లా ఏంటి, ఆ మాట అక్కడ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేనికి తెలియజేయటానికి అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎట్లాగైతే మనము మన నిత్య జీవితంలో మరి అన్ని చూస్తున్నాం కదా. మనం సంతోషం మనకు తెలియదు, దుఃఖం తెలియదు, కోపము, భయము, దిగులు, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ, ఈ భావాలు, ఈ గుణాలు, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయా? కానీ మనం అతను కోపంతో ఉన్నాడండి అని అంటున్నాం. ఎట్లాగంటున్నాం? అతను చాలా సంతోషంగా ఉన్నాడండి, అతను భయపడుతున్నాడండి కోపం. ఇట్లా ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క రకంగా మనం చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఆ సూత్రాన్నే ఇక్కడికి తీసుకురండి, పవిత్ర గ్రంథం దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అలవాట్లేదు అది. మనకున్న అలవాటంతా మన నిత్య జీవితంలో మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళని గమనిస్తూ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఇవన్నీ అలవాటైనవి మనకి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో ఉండటానికి వీలుగా ఇవన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని, వాళ్ళు కోపంగా ఉంటే కొంచెం జాగ్రత్తగా మనం దూరంగా ఉంటాం, వాళ్ళు సంతోషంగా ఉంటే దగ్గరికి వెళ్ళటం, భయంగా ఉంటే మనము అనునయించటం, సముదాయించటం, ఇట్లాగా పెట్టుకున్నాం మనము. కానీ ఇక్కడ మనకు అట్లాగా రాలేదు ఆ అలవాటు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అలవాటుని తెచ్చుకోండి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఇది ఎందుకు ఇచ్చారు, దేనికి సంకేతంగా ఇచ్చారు అని మనం తెలుసుకోవాలి. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.